సార్ ఒక్కసారి మ్యూట్ లో ఉన్నట్టుంది, ఒకసారి అన్మ్యూట్ చేయండి సార్. ఎస్ 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 ఎస్. అత్యంత ఉత్కంఠట ఉంది తమిళనాడులో డిఎంకేకి ఏకపక్షంగా అన్ని ఇచ్చారు. ఒక్క యాక్సిస్ మై ఇండియా ప్రదీప్ గుప్తా మాత్రం విజయ్ టీవీకే పార్టీకి 98 to 120 సీట్స్ ఇచ్చాడు. డిఎంకేకి 92 నుంచి 110 ఇచ్చారు. అన్నా డిఎంకేకి 22-23 సీట్లు ఇచ్చారు. కానీ ఇప్పుడు చూస్తున్న ట్రెండ్స్, ఇది ఎర్లీ ట్రెండ్సే, ఇది ఫైనల్ రిజల్ట్ అవుతాయా లేదని చెప్పలేము. కానీ పోస్టల్ బ్యాలెట్ అయిపోయిన తర్వాత ఇంకా ఫస్ట్ రౌండ్ కూడా రిజల్ట్ రాలేదు. ఇప్పుడు చూస్తూ ఉంటే విజయ్ పార్టీ 67, డిఎంకే 62, అన్నా డిఎంకే 59. అంటే మోరల్లెస్ అందరు కూడా 60కి దగ్గరగా ఉన్నారు. ఇది ఈవెన్ ప్రదీప్ గుప్తా కూడా అంచనా వేయని విషయం లాగా చూడాలి. ఇది అన్నిటికన్నా కూడా ఈ మొత్తం 5 ఎన్నికల్లో అత్యంత ఉత్కంఠ రేపించేది ఇది. విజయ్ నిజంగా అంత ప్రభావం చూపుతాడనే దాని మీద అందరికీ అంచనాలు ఉన్నాయి. తొలిసారి తమిళనాడులో హంగు ఏర్పడుతుందనే దాని మీద ఉంది. రెండోది వెస్ట్ బెంగాల్ ఊహించినట్టుగానే పోటాపోటీ ఉంది. 5-10 సీట్లు అటు ఇటు మమతా బెనర్జీ తర్వాత బీజేపీ మధ్య పోటాపోటీ జరుగుతూ ఉంది. వెస్ట్ బెంగాల్ విషయం సంబంధించి ఏమి ఆశ్చర్యకరాలు లేవు, కానీ ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ కూడా దాదాపు మిక్స్డ్ ఉన్నాయి. ఇప్పుడు కూడా అట్లాగే ఉంది, పోటాపోటీ ఉంది, ఎవరికి వన్ సైడ్ లేదు. తమిళనాడు మాత్రమే 67, 62, 61. ఇది తిరిగి తిప్పుకొని ఒకటో రెండో సరికి ఏ నెంబర్ నిలబడుతుంది బాగా ఏమంటారు ఉత్కంఠగా ఉంది సిరాజ్. అస్సాం వన్ సైడ్ అయిపోయింది, కేరళ కూడా క్లియర్, పాండిచేరి కూడా క్లియర్. 2 పెద్ద రాష్ట్రాలు బెంగాల్ అండ్ తమిళనాడు, అందరి దృష్టి ఈ 2 రాష్ట్రాల మీదే ఉంది. ఈ 2 రాష్ట్రాల మీద ఉంది. మీడియా ఛానల్స్ కూడా ఏంటంటే ఒక్కొక్కరికి ఇన్పుట్ ఒక రకంగా ఉంటుంది. కొందరు పెద్ద నెంబర్ వేస్తున్నారు. ముఖ్యంగా నేషనల్ మీడియా స్లోగా ఉంటుంది. నేషనల్ మీడియా ఏంటంటే వచ్చినట్టు వేరు, వాళ్ళు ఫిల్టర్ చేసి వెరిఫై చేసుకుని వేస్తారు. దానివల్ల వాళ్ళు స్లోగా ఉన్నారు. లోకల్ మీడియా తమిళ మీడియా కానీ తర్వాత తెలుగు మీడియా కానీ నెంబర్స్ బాగా పంపప్ చేస్తున్నారు సిరాజ్. సో కొంతవరకు విజయ్ పర్ఫార్మెన్స్ అంటే విజయ్ పరిస్థితి ప్రదీప్ గుప్తా అంచనా వేసినటువంటి పరిస్థితి కానీ ఉండే ఛాన్స్ ఉంటుందా? అసలు ఇలాంటి పరిస్థితుల్లో డిఎంకే అన్నా డిఎంకే పక్కన పెట్టేసి డిఎంకే తర్వాత మాట్లాడుతుండగానే టీవీకే విజయ్ 67, అన్నా డిఎంకే 66, డిఎంకే 62. అంటే అన్నా డిఎంకే కూడా పుంజుకుంటూ వస్తూ ఉంది. ఇది విజయ్ ప్రదీప్ గుప్తా అంచనా వేయలేదు. అన్నా డిఎంకే ప్రదీప్ గుప్తా వచ్చింది 22-23 సీట్లు మాత్రమే, మొత్తం 234. కాబట్టి ప్రదీప్ గుప్తా అంచనాల కన్నా కూడా భిన్నంగా ఏమన్నా వెళ్తా ఉందా? ముగ్గురు 60లో ఉన్నారు. ఇది ఖచ్చితంగా ఇంకొక గంట సుమారుగా 11 గంటల వరకు కానీ మనకు ఒక ట్రెండ్ ఎస్టాబ్లిష్ సెటిల్ అవ్వదు. అంతవరకు కానీ ఇది నెంబర్ అటు ఇటు మారుతూనే ఉంటుంది. ఓకే, అంటే అన్నా డిఎంకే అంచనాలు వేరేటువంటి సిచ్యువేషన్ నుంచి అది కూడా నేను కూడా పోటీలో ఉన్నాను అనే సిచ్యువేషన్ రావడానికి 5 నిమిషాలు అది లీడింగ్ పోవచ్చు. విజయ్ కన్నా డిఎంకే ఒక సీటే తేడా ఉంది. 67, 66, డిఎంకే 62. గ్యాప్ ఏం లేదు. అన్నా డిఎంకే ఇంకొక సీట్ పోతే విజయం దాటిపోతుంది. అంటే దీని వెనకాల అన్నా డిఎంకే ఎఫెక్ట్ ఉంది అనుకోవాలా లేదా బీజేపీ ఎఫెక్ట్ ఉంది అనుకోవాలా? బీజేపీ ఎఫెక్ట్ అంటే కాదు. అది నేనేం చెప్తా, ఇది ఫైనల్ గా రిజల్ట్స్ వచ్చినాక మాట్లాడొచ్చు. అన్నా డిఎంకే అక్కడ ఫ్రంట్ ఫేస్ అన్నా డిఎంకే మాజీ ముఖ్యమంత్రి ఈపీఎస్ ఎడపడి పళనిస్వామి చేశారు. ఎన్నిక మొత్తం ఆయన చుట్టూ జరుగుతుంది. ఊహించిన దానికన్నా అన్నా డిఎంకే అన్ని ఎగ్జిట్ పోల్స్ ప్రీ పోల్స్ కన్నా కూడా ఎక్కువగా పర్ఫామ్ చేస్తూ ఉంది సిరాజ్. ఇప్పటి వరకు ఉన్నటువంటి అంచనాలు ఒకసారి మనం గమనించినప్పుడు తమిళనాడులో డిఎంకే 62, అన్నా డిఎంకే 66, అదేవిధంగా టీవీకి 67 ఇస్తున్నారు. సో దీని జనరల్ గా ల్యాండ్ సైడ్ విక్టరీ ఉన్న దగ్గర మాత్రమే పోస్టల్ బ్యాలెట్ లో ప్రతిపక్షానికి ఎక్కువ వస్తాయి, అధికార పార్టీకి తక్కువ వస్తాయి. ఎక్కడ కూడా పోస్టల్ బ్యాలెట్ లో ల్యాండ్ సైడ్ విక్టరీ ఎవరికి రావట్లేదు. ఎక్సెప్ట్ తమిళనాడు మాత్రమే పోటాపోటీగా వస్తుంది. ఎవరి బలాల మీద వాళ్ళు తెచ్చుకుంటున్నాయి. కాబట్టి ఇంకా గ్రౌండ్ లో ఇప్పుడు మమతా బీజేపీ మధ్య హోరాహోరీ 10-15 సీట్ల మధ్య తేడా ఉంది. ఈ పోస్టల్ బ్యాలెట్ గ్రౌండ్ లో ప్లస్ మీకు స్పష్టంగా పశ్చిమ బెంగాల్లో నార్త్ బెంగాల్ బీజేపీ ఉంటుంది, సౌత్ అండ్ కోల్కతా వైపు టీఎంసీ ఉంటుందని అంచనా ఉంది. ఈ రిజల్ట్స్ వచ్చేంత వరకు కూడా ఈ ట్రెండ్స్ మనం కంక్లూడ్ చేయడానికి లేదు. ఒకళ్ళు గెలిచారు ఓడిపోయి చేయడానికి కంక్లూడ్ చేయడానికి లేదు. 11-11:30 వరకు ఇదే ట్రెండ్ కొనసాగుతుంది సిరాజ్. సార్ దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ట్రెండ్ అంటే ఒక మధ్యాహ్నం వరకు కౌంటింగ్ పూర్తయిపోయిన తర్వాత ఒక దశ వరకు వచ్చేటువంటి పరిస్థితి, ఎవరు ఇంటికి వెళ్ళబోతున్నారు, ఎవరు శాసనసభకు వెళ్ళబోతున్నారు. కానీ లింగం యాదవ్ గారు ఇందాక అన్నట్లుగా ఎలక్షన్ కమిషన్ ని ఒక బూచీగా చూపిస్తున్నారు ఇలాంటి పరిస్థితులు. ఓడిపోయినా సో పూర్తి స్థాయిలో ఓటర్లకు సంబంధించినటువంటి అంశమైనా ఇప్పుడు జరిగినటువంటి 5 రాష్ట్రాలకు సంబంధించి కూడా ఎలక్షన్ కమిషనే ఒక ప్రధానమైనటువంటి శత్రువుగా మారింది, ఎన్డీఏకి అనుకూలంగా మారింది అనేటువంటి వాదన. అసలు ఈ కాన్సెప్ట్ ప్రజల్లోకి ఎంతవరకు వెళ్ళిందంటారు? ఈ కాన్సెప్ట్ని ప్రజల్లో తీసుకెళ్లడంలో ప్రధానంగా ప్రతిపక్షాలు విఫలమయ్యాయని చెప్పి మనం అనుకోవాలి. విఫలమయ్యాయని చెప్పి మనం అనుకోవాలి. ఎందుకంటే ఓ బేసిక్ లాజిక్, ఎన్నికల కమిషన్ ఏం చెప్తుంది? ప్యూరిఫికేషన్ ఆఫ్ ఓటర్స్ లిస్ట్ ఎక్కడ చేయాలి? 2029లోనూ 2031లోనూ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ఉన్నటువంటి రాష్ట్రాన్ని టార్గెట్ చేసుకొని గ్రాడ్యువల్గా అందరికీ అవకాశం ఇచ్చి డ్యూ ప్రాసెస్ అంటాం. ఆ డ్యూ ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేసి
ఎటువంటి వివాదాలకి కల్మషాలకి అవకాశం లేకుండా ఈ ప్రాసెస్ సమగ్రంగా జయప్రదం చేయొచ్చు. 2004లో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉంటే ఏమంటాం, ఇంటెన్సివ్ రివిజన్ ఎప్పుడు జరిగింది? 2001లో జరిగింది. అంటే 3 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఎప్పుడు కూడా ఒక 2 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి రాష్ట్రంలో 2 నెలల్లో మీరు గంటలు లెక్కేసుకుంటే ఒక గంటకి కొన్ని లక్షల మంది ఓటర్స్ని వెరిఫై చేయాలి. ప్రాక్టికల్గా సాధ్యమయ్యే యంత్రాంగం మన దగ్గర ఉంది. ఎలక్షన్ కమిషన్కి ఏ యంత్రాంగం ఉంది? దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఊరూరు వెళ్ళి కూర్చొని వాళ్ళందరినీ ఆధార్ కార్డులు కానీ ఓటర్ కార్డులు కానీ కంపేర్ చేసి కొల్లైట్ చేసి విశ్లేషించడానికి కావాల్సినటువంటి నెట్వర్కింగ్ ఎక్కడుంది? మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే కదా. టీచర్లు పని చేయాలి, ఎన్జిఓ ఎంప్లాయీస్ పని చేయాలి, కాంట్రాక్ట్ వర్కర్స్ పని చేయాలి, అవుట్సోర్సింగ్ వర్కర్స్ పని చేయాలి. ఇంత హెక్టిక్ షెడ్యూల్లో 2 నెలలలో అసెంబ్లీ ఎన్నికలు ప్రకటిస్తారు, షెడ్యూల్ వస్తుంది అని చెప్పినప్పుడు ఆ 2 నెలల్లో కొన్ని కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేసి నిర్ధారించి శాసించి వీడు పౌరుడు కాదు, వీడు ఓటర్ కాదు అని చెప్పి తేల్చగలిగినటువంటి సామర్థ్యం మన ఎన్నికల యంత్రాంగానికి ఉందా? లేదని తెలిసిన తర్వాత కూడా ఈ పని ఎత్తుకుంటే దాని పర్యవసానం ఏంటి? దాని అర్థం ఏంటి? ఉదాహరణకి 27 లక్షల మంది 29 లక్షల మంది బెంగాల్లో ఓటర్ల జాబితాను తొలగించబడ్డారు. రేపు ఈ 29 లక్షల మందిలో కనీసం 15 లక్షల మంది ఓటర్సు జెన్యూన్ ఓటర్సే అని చెప్పి నిర్ధారణ అయిందనుకోండి. ఓకే, ఈ ఎన్నికల యొక్క ఫలితాలు మొత్తం పోలింగు కౌంటింగు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసినటువంటి ఎన్నికల క్రమం మీద ఉండే ప్రభావం ఏంటి? వీరయ్య గారు శివ గారు, అలాంటి అవకాశమే ఉండదు. ఒకసారి ఎన్నికల ప్రక్రియ ముగిసి డిక్లరేషన్ అయిన తర్వాత ఆ ఎన్నికని కోర్టు రద్దు చేయలేదు. అది సాధ్యం కాదు. దానికి ఇక్కడ నా ప్రశ్న అది కాదండి. అమెండ్మెంట్స్ కావాలి, అది సాధ్యం కాదు. కానీ ఎలక్షన్ లో ఇంత పర్సెంటేజ్ ఓటింగ్ ఉంది అని చెప్పిన తర్వాత శివ గారు నా ప్రశ్న ఈ ఎన్నికల ఫలితాలను తిరగదోడతారా అన్నది కాదు. మోరల్ స్టాండింగ్, ఎన్నికల కమిషన్కి ఉండాల్సినటువంటి మోరల్ స్టాండింగ్ ఏమిటి అంటున్నా. ఈ ఎన్నికల గత 15 నుంచి ఏమవుతుందంటే ప్రతిపక్షాలకు నైతిక విజయమే దక్కుతుంది, వాస్తవ విజయం దక్కట్లేదు. అదే కదా సమస్య. అదే ఎప్పుడు వాస్తవ విజయం దక్కుతుంది? నైతిక విజయమైనా వీళ్ళకి అనేదే కదా. ఇప్పుడు కోర్టు దగ్గర పోయింది, కోర్టు లేట్ అయిపోయిందని చెప్పింది. కోర్టు కూడా అప్లై ఒకసారి మీకు చట్ట ప్రకారం కూడా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కోర్టు దాన్ని ఆపలేదు. కానీ శివ గారు కొంతవరకు అంటే ప్రధానంగా చెప్తున్నటువంటి అంశం, సో ఇంతమంది మేము ఓటు వేయలేకపోయాం అనేటువంటి అంశం ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తే, సో ఆటోమేటిక్గా మేము నిజమైనటువంటి ఓటర్లుగా ఉన్నాం అనేటువంటి అంశం ప్రజల్లోకి వెళ్తే ఎన్నికల సంఘం మీద నమ్మకం పోతుంది కదా అనేటువంటి వాదన. కానీ నా ప్రశ్న ఏంటంటే, ఎన్నికల సంఘం మీద నమ్మకం పోతే ఏమవుతుంది? ఎన్నికల ఫలితాలు ఏమైనా మారుతున్నాయా? ఇప్పుడున్న జ్ఞానేష్ కుమార్ ఇంకొక 6 నెలలకు సంవత్సరానికి పోతాడు, ఇంకొక ఆయన వస్తాడు, ఇంకొక అతను చెప్తాడు, కానీ ఫలితాలు మారవు కదా. సమస్య అది. ఇది మనం మాట్లాడేది మెటీరియలిస్టిక్ థింగ్ కాదు. మనకు రిజల్ట్ అనేది మెటీరియలిస్టిక్ థింగ్. మన ఎమోషన్స్ ఇవన్నీ మాట్లాడే లాభం లేదు. ఈ పార్టీలు పర్లేదు ఉన్న వాటాలలో కాంగ్రెస్ పార్టీ కన్నా కూడా మమతా గట్టిగా ఫైట్ చేశారు, చాలా దూరం వెళ్ళగలిగారు. ఆమెకు అదృష్టం కలిసి రాలేదు అనుకోవాలంటే ఈ సిస్టమ్ కొన్న లిమిటేషన్ లానే దాన్ని చూడాలి. శివ గారు మీ దగ్గర నుంచి నాకు ఇంకో ప్రశ్నకి సమాధానం కావాలి. ప్రధానంగా వెస్ట్ బెంగాల్ ఇష్యూలో, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఆల్మోస్ట్ కార్యాలయం ఖాళీ అయిపోతున్నటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. బీజేపీ దగ్గర తాకిడి సంబరాలకి మొత్తం సన్నాహాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ముందస్తుగానే విజయాన్ని బీజేపీ అంచనా వేసుకోగలిగిందా? రెండోది ప్రధానమైనటువంటి అంశం, బీజేపీ ఎప్పుడు ఆశాజనకంగానే ఉంటుంది, గెలుస్తామని నమ్మకం ఉంటారు. అమిత్ షా మొదటి నుంచి చెప్తా ఉన్నాడు. అట్లా అని చెప్పి మమతా పార్టీ వాళ్ళ ఆఫీస్ ఏం ఖాళీ కావట్లేదు. వాళ్ళ ఆఫీస్ వల్ల ఉన్నారు. ఈ రోజు కూడా ఐ థింక్ మమతా పార్టీ 100 వీళ్ళు 130 దగ్గర ఉన్నట్టున్నారు. పోటాపోటీగా జరుగుతూ ఉంది. మొదటి గంటలోనే ఇదేం ముగిసేది కాదు. అది ఖచ్చితంగా ఇంకొక 2 గంటలు. బెంగాల్ 12 వరకు, తమిళనాడు 11:30కి సెట్ అయితేమో కానీ బెంగాల్ 12 గంటల వరకు హోరాహోరీగానే నడుస్తుంది. సిరాజ్ కొంతవరకు సార్ అంటే ప్రధానంగా సర్ విధానం, మమతా బెనర్జీ ఫైట్ చేసినటువంటి విధానం, లేదా రాష్ట్రపతిని కూడా చివరికి అవమానించారు అనేటువంటి అంశం విధానం, అంటే మొత్తం అంశాలు ఓటింగ్ మీద తీవ్రంగా ప్రభావితం చూపించాయి అనుకోవచ్చు ఇప్పటి వరకు వస్తున్నటువంటి ఫలితాలు. ఓటింగ్ ఇప్పుడు మమతా బెనర్జీ ఏమి చెప్పింది? సర్వలో మేము నష్టపోతున్నాం, మా ఓట్లు తొలగించారన్నారు. సో వాళ్ళకి సర్వ విధాన వ్యతిరేకంగా ఏం ఓటింగ్ జరగలేదు. నిజంగా మమతా చెప్తున్నట్టు వాళ్ళ ఓట్లు తప్పుకొని వాళ్ళ ఓట్లు ఏమో తొలగించుంటే ఇప్పుడు వచ్చే ఫలితం వల్ల మేము నష్టపోతూ ఉండాలి. లింగం యాదవ్ గారు, లింగం యాదవ్ గారు ఇలాంటి పరిస్థితులు ఏం చేయదలుచుకున్నారు మీరు? సో క్షేత్రస్థాయిలో వెళ్ళడమే కాదు, మీరు సమస్యలు లేవనెత్తడం కాదు, ఆ సమస్యల ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్ళలేకపోయారు, అందుకే కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి ఫలితాలు వస్తున్నాయి. వాస్తవమా కాదు? అంగీకరిస్తారా? కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఇవాళ ప్రజల మధ్యలోనే ఉంది. మీరు చూశారు ఇవాళ బీజేపీ తీసుకొచ్చినటువంటి రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు దేశవ్యాప్తంగా రైతులతో కలిసి పోరాడింది ఎవరండి? ఇదే కాంగ్రెస్ పార్టీ కదా. ఇవాళ దేశంలో
బీజేపీకి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇవాళ దేశవ్యాప్తంగా బీజేపీకి ఆల్టర్నేటివ్ గా పోరాడుతున్నటువంటి ఎన్ని కేసులు పెట్టినా కూడా ఎక్కడ కూడా చివరకు మా నాయకుడు రాహుల్ గాంధీ గారి లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తా కూడా కనీసం వెనకకు తగ్గకుండా పోరాడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. నేను ఏమంటున్నాం అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎవరితోటి పోరాడుతుంది మనం దాని